మమ్మీ ఒక ప్రాంక్ వీడియో చేద్దామా? ప్రాంకా? ఎవరి మీద? డాడీ మీద. ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. సరే. సరే, డాడీకి ఫోన్ చేసి షాప్లో వచ్చి కూర్చోమని చెప్తా. సరే. ఏమండి, నాకు ఇంట్లో కొంచెం పని ఉంది, షాప్లో వచ్చి కూర్చోరా కొద్దిసేపు. ఇట్లా పెట్టి ఆన్ చేద్దామా ఫోన్? కనిపిస్తుంది కదా, డోర్ కనిపిస్తుంది. డాడీ అక్కడ వచ్చి కూర్చుంటాడు. వచ్చి ఒకవేళ ఇది కనిపించకుండా ఏం పెడదాము? మా పాప ఫోన్లో కొంచెం కెమెరా క్వాలిటీ బాగుంది, అందుకని ఆమె ఫోన్ మొత్తానికైతే ఇక్కడ కనిపించకుండా కష్టపడి ట్రై చేసి సెట్ చేసి ఇక్కడ ఆన్ చేసి అయితే పెట్టేసినాము. కూర్చోవే. అమ్మాయి ఫోన్లో రికార్డ్ చేస్తున్నా ఇక్కడ. ఈ చీర కట్టుకోరా. ఇది ఎప్పుడు కట్టుకోలేదు. ఇది అప్పుడు ఎప్పుడో 2009లో ఈ వర్క్ వేయడం స్టార్ట్ అయింది చీరలకి, ఈ ప్యాచ్ వర్క్ శారీస్కి. అప్పుడు కుట్టుకున్నది. ఒక 3-4 టైమ్స్ కట్టుకున్నా అంతే, మళ్ళీ కట్టుకోలేదు. మీ డాడీకి అయితే ఈ శారీ గుర్తుంటుందని అనుకుంటలేను నేను, అందుకని ఈ శారీ కట్టుకో. ఓకేనా? నీ చేతులకు ఎప్పుడు గాజులు కూడా ఉండవురా. ఇగోరా, ఈ గాజులు వేసుకో. మీ డాడీ చేతులు గుర్తుపడ్డొద్దు అంటే ఈ గాజులు వేసుకో తొందరగా. నీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రం మీ డాడీకి చూపియకరా. ఆ గోర్లు చూడు, ఈ గోర్లు చూసే గుర్తుపడతాడు. లెఫ్ట్ హ్యాండ్ చూపియకు. నేను ఇక్కడనే ఉంటా, నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళి ఈ కొంగేసుకో మొత్తము. వాయిస్ చేంజ్ చేసి మాట్లాడాలి. ఒకసారి మాట్లాడి వాయిస్ చేంజ్ చేసి అంకుల్ అను. అంకుల్ ఏమంటావు? అంకుల్ ఏం చూపించమంటావు? బ్యాంగిల్స్ అవుతా. బ్యాంగిల్స్ ఆల్రెడీ వేసుకున్నావు కదనే. వాయిస్ అయితే చేంజ్ చేసి మాట్లాడు. షాప్లో ఏదన్నా ఇయ్యమని అడుగు, సరేనా? గుర్తుపట్టకుండా చూసుకో. కొంగేసుకో. నిండా కనిపించకుండా చూస్తే గుర్తు
నిండా ఫుల్గా మారోడి సెట్లు వేసుకుంటారు అట్లా ఫుల్గా ఇట్లా పోయి అంకుల్ అని ఏదైనా షాప్లో ఐటమ్ అడుగు సరేనా? సరే నేను ఇక్కడనే ఉంటా, పో తొందరగా పో. అంకుల్ ఆంటీ లేదా? ఏదండి నిన్న ఒక చైన్ చూసాను నేను, ఒకసారి చూపియాలా? ఇక్కడ ఏం చేయండి నిన్న ఆంటీ చూపించింది, చోకర్స్ ఉంటాయి. ఇవేనండి మ్మ్. చూడండి ఇది ఇది కావాలి, నేను తీసుకుంటా. తీసుకోండి. ఒక్క నిమిషం 260 అండి. 260 కాదు, నిన్న ఆంటీ 200 చెప్పింది. లేదండి 260 అది. లేదు, నేను ఆల్రెడీ మాట్లాడిన 200కి ఇస్తా అన్నది. సరే తీసుకోండి, నేను మాట్లాడతాను. సరే, థ్యాంక్ యూ. అమౌంట్ ఫోన్పే చేస్తాను. సరే తెలుసు కదా మీరు? తెలుసు. సరే. పాప నేను అంతకుముందే చోకర్ అమ్మినుంటిమి, ఇది కూడా పోయి చోకర్ ఇమ్మని అడిగింది. అయితే డబ్బులు ఇవ్వకుండా పోయింది అనే విషయం నాకు కాల్ చేసి చెప్పిండు. నేను పోయి ఇంకొంచెం టెన్షన్ పెడదామని ట్రై అయితే చేశాను. ఏమైంది? ఎవరికి ఇచ్చినావు? ఏమి ఇచ్చినావు? అదేం కాదు, మార్వాడే పిల్ల అనుకుంటా, మన ఇంటి ముందర ఉంటుంది కదా. ఏం పేరు అడగలేదా నువ్వు? పేరు అడగలేదు. డ్రెస్ వేసుకుందా? కాదు, చీర కట్టుకుంది. చీర కట్టుకున్న పిల్లలు ఎవరు ఉన్నారు ఇక్కడ? డబ్బులు ఇవ్వలేదా? అందులో కానీ చీర కట్టుకొని వచ్చింది, నువ్వు చూపించినావంట, ఆడ ఉంది ఆల్రెడీ. డబ్బులు మరి చదువుతారు, నీకు ఫోన్ పే చేస్తాను. అది నాకు ఎవరో తెలియదు. ఫోన్ పే ఇట్లా చేస్తారు, నాకు ఎవరు చేయలేదు ఫోన్ పే. కొద్దిసేపు షాప్లో కూర్చోవే అంటే ఎవరికి డబ్బులు తీసుకోకుండానే సామాన్ అమ్మేసినావా ఐటమ్స్? సరే, నేను మళ్ళీ కనపడుతుంది అప్పుడు అడుగుతుంది, చెప్తా, నేను చూపిస్తా కూడా. ఇప్పుడు ఒకవేళ అమ్మాయి రాకపోతే ఇక్కడ ఏం కాదు, ఉంటుందని కూడా గల్లీలా. నువ్వు చూసినావా ఫేస్? ఫేస్ చూడలేదు. ఫేస్ చూడండి ఎట్లా చెప్తున్నావు నువ్వు? తెలుసు అన్నది, తెలుసు అంటే ఇచ్చిన, అంటే తెలుసు అన్నది. తెలుసు అంటే ఇస్తావా? నాకు తెలియదు ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో. ఇప్పుడు ఫోన్ పేలో ఎవరు వేయలేదు నాకు. అందుకే నేను కూర్చోను అని చెప్తాను షాప్లో. వచ్చింది అడిగింది, నువ్వు చూపించినావు అంటే చూపించిన, నాకేం తెలుసు. ఆంటీకి ఇస్తా అంటే గుర్తేమో అని నేను అనుకొని ఇచ్చేసి. ముందు ఫోన్ చేయమా నాకు? చేస్తూనే ఉన్నా, ఆ పిల్ల వాయా తప్పున. నిజం అనుకున్నావా? కాదా? మమ్మీ పాపను పిలిచేలోపు ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్గా బయటికి చూస్తున్నాడు. ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయేనా? ఫ్రాంక్ బాగుందా? ఫ్రాంక్ ఈ అమ్మాయేనా? మరి పక్కింటి అమ్మాయేనా? అట్లా ఎవరికి పోతే వాళ్ళకి ఇచ్చేస్తావాడు, అది వచ్చి అడిగితే. నాకే తెలుసు మరి. ఉండి ఆ అమ్మ ఆంటీ ఉందా అంటే నిజంగానే అనుకున్నాను, నాకేం తెలుసు. పేరు అడగలే, పుచ్చుకుని మర్చిపోయాను. ఫోన్ చేద్దాం అనుకున్న వరకు పోయినా ఊరికినా. పేరు అడగలేవు, పైసలు తీసుకోలేవు, ఏం లేదు. చైన్ ఇచ్చినావు, పంపించినావు. ట్రైన్ ఇచ్చి పంపిస్తానా? నేను అడిగినా ఫోన్ పే చేస్తాను. అది బయటకు పోయి చేస్తుందేమో నేను అనుకున్నాను, నాకేం తెలుసు.
ఫోన్ చేద్దాం అనుకున్న వరకు ఉరికినావు నువ్వేమో నాకేం తెలుసు. నేను బయట ఎవరో పిలుస్తుంటే ఎవరో అని చూడ్డానికి పక్కకి వెళ్ళినుంటే. ప్రాంక్ చేసినావు నీ మీద. చేసిన. నేను కూడా గుర్తుపట్టినా. గుర్తుపట్టినావా? ఎప్పుడు గుర్తుపట్టినావి? ఇప్పుడు మేము చెప్తున్నాం కాబట్టి అంటున్నావు కదా. నేను కాదు ఫస్ట్ గుర్తుపట్టినా. ఎట్లా గుర్తుపట్టినావు? గుర్తుపట్టినప్పుడు కోనకే అన్నది. కోన్ 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 అంటే గుర్తుపడతావా? కోన్ 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 అంటే గుర్తుపడతావా? మొత్తం ఏదో ఫ్రాంక్ చేసిందాను. $200 పోయినాయి చూడు, అనుకున్నాను. అదే కెమెరా పెట్టినాం. దర్శకొని వచ్చిన $200 పోయినాయి అనుకున్నాను. మరి అట్టిస్తావా నువ్వు? మరి ఏళ్ళు అడుక్కుని వచ్చి అడిగితే తెలుసు అంటే ఇంతకుముందు చూసినా అంటే సరే ఫోన్పే చేస్తా అంటే సరే పోవాలి. ఫోన్పే అంటే గీడవు బయటకు పోయి చేస్తుందేమో అనుకున్నాను. నాకేం తెలుసు వెళ్ళిపోతుంది. ఫోన్ చేస్తూనే ఉన్నాను నీకు అప్పుడు. ఇంత అమ్మాయికుడువా నువ్వు? నేను పెట్టుకుంటా యూట్యూబ్లో. పెట్టుకో. సరే ఎంజాయ్ ఏం తీస్తున్నావు?